Hello everyone, welcome to Complete Minds and welcome to the Hindu editor analysis session which will help you to learn vocabulary, grammar and context. And this session will also help you to get good marks in English subject for various competitive examinations. First we'll start with vocabulary. In every editorial session, I always tell you one thing, vocabulary plays a major role in answering some of the English examination sections such as synonyms, antonyms, fillers, close test, word usage, and reading comprehension. To answer these sections, you must have command over vocabulary. If you are good at vocabulary, you can easily answer these sections. And the vocabulary which we are taking from the editorial are very useful in answering these sections. So what you have to do is keep a notebook and take down the notes from the video and do revise them regularly and do watch editorial sessions regularly so that you can enhance your vocabulary, grammar, and you can also improve your contextual understanding. Let's begin the session. Look at the first word. First word చూడండి, garner. Garner spelling ఇక్కడ చూడండి, G-A-R-N-E, G-A-R-N-E, garner. సో గార్నర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి మనకి ఇట్స్ ఎ వర్బ్ ఫామ్. ఇది మనకి వర్బ్ ఫామ్. వర్బ్ అంటే ఏంటి? యాక్షన్ని కానీ స్టేట్ ఆఫ్ బీయింగ్ అని తెలియజేస్తుంది. సబ్జెక్ట్ ఒక యాక్షన్ని కానీ స్టేట్ ఆఫ్ బీయింగ్ అని తెలియజేస్తుంది. ద మీనింగ్ ఆఫ్ గార్నర్ ఏంటంటే గ్యాదర్ ఆర్ కలెక్ట్, గ్యాదర్ కానీ కలెక్ట్ కానీ చేయడం అనమాట. లైక్ ఏంటి? లైక్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడము, లేదంటే అప్రూవల్ని పొందడం అని మీనింగ్ వస్తుంది. సో గ్యాదర్ ఆర్ కలెక్ట్ సంథింగ్, ఎస్పెషల్లీ ఇన్ఫర్మేషన్ ఆర్ గెయిన్ అప్రూవల్ అనమాట. అప్రూవల్ పొందడం అని కూడా వస్తుంది. సో గార్నర్కి ఇక్కడ మనం పొందడం అనే మీనింగ్ కూడా తీసుకోవచ్చు. ఈ కాంటెక్స్ట్లో పొందడం అనే మీనింగ్ తీసుకోండి, అంటే గెయిన్ చేయడం అని. సో సినోనిమ్స్ చూడండి, అక్వైర్, అక్యుములేట్, అబ్టైన్, ఎమాస్. వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. అక్యుములేట్, ఎమాస్ అంటే కలెక్ట్ చేయడం అనమాట. సో ఈ కాంటెక్స్లో అబ్టైన్ అని తీసుకోండి. యాంటోనిమ్స్ చూడండి, స్కాటర్, పోఫీ, రిలింక్విష్, డిసిపేట్, డైవర్స్ట్. అపోజిట్ వర్డ్స్ యాంటోనిమ్స్. ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఎగ్జాంపుల్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద ఎడిటోరియల్ ఓన్లీ. ఈరోజు కాంటెక్స్ట్ తీసుకోవడం జరిగింది. ఇన్కంబెంట్ ప్రెసిడెంట్. ఇన్కంబెంట్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి అనమాట, ప్రజెంట్ హోల్డర్ ఆఫ్ ద పొజిషన్ అనమాట. ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ ఎవరు? ఇక్కడ శ్రీలంకన్ ప్రెసిడెంట్ గురించి మాట్లాడుతున్నాము. టాపిక్ వచ్చేసి ఈరోజు శ్రీలంకన్ ప్రెసిడెంట్స్ ఎలక్షన్స్ గురించి. సో ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ రానిల్ విక్రమసింఘే. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరు? రానిల్ విక్రమసింఘే. ఎయిమ్స్ టు గ్యార్నర్ బ్రాడ్ సపోర్ట్. సో తను బ్రాడ్ సపోర్ట్ని పొందడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. అంటే ఈస్ ట్రైంగ్ టు గెయిన్ బ్రాడ్ సపోర్ట్. తను బ్రాడ్ సపోర్ట్ని పొందడానికి ట్రై చేస్తున్నారు. ఏ విధంగా అంటే బై హైలైటింగ్ పొలిటికల్ అండ్ ఎకానమిక్ స్టెబిలిటీ అచీవ్డ్ డ్యూరింగ్ హిస్ 2-year tenure. ఏ విధంగా పొందడానికి ట్రై చేస్తున్నాడు అంటే బై హైలైటింగ్ అతని యొక్క అంటే పొలిటికల్ ఎకానమిక్ స్టెబిలిటీ తను అచీవ్ చేసింది ఏదైతే ఉందో ఈ 2 yearsలో తను అచీవ్ చేసినటువంటి పొలిటికల్ అండ్ ఎకానమిక్ స్టెబిలిటీ దాన్ని హైలైట్ చేస్తూ తను బ్రాడ్ సపోర్ట్ని పొందాలనుకుంటున్నాడు. అంటే ద ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ రానిల్ విక్రమసింఘే ఈస్ ట్రయింగ్ టు గెయిన్ బ్రాడ్ సపోర్ట్ బై హైలైటింగ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ స్టెబిలిటీ అచీవ్డ్ డ్యూరింగ్ ఇన్ హిస్ 2-year tenure. అతను 2 సంవత్సరాల్లో ఏదైతే అచీవ్ చేశాడో ఏంటది? పొలిటికల్గా కానీ ఎకానమిక్ స్టెబిలిటీ అచీవ్ చేశాడో దాన్ని హైలైట్ చేస్తూ బ్రాడ్ సపోర్ట్ని పొందాలని ట్రై చేస్తున్నాడు అనమాట. ఓకే, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గార్నర్ అంటే గెయిన్, అబ్టైన్, అక్వైర్, అక్యుములేట్ అని తీసుకోండి. నెక్స్ట్ ఎన్విసేజ్. ఎన్విసేజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి ఇట్స్ ఎ వర్బ్ ఫామ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బ్ ఫామ్. ఎన్విసేజ్ అంటే ఎన్విసేజ్ మీనింగ్ ఇమాజిన్, టు ఇమాజిన్ ఆర్ విజువలైజ్ సంథింగ్ దట్ మైట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఫ్యూచర్లో జరిగేదాన్ని ముందే ప్రిడిక్ట్ చేయడం అనమాట. ఫ్యూచర్లో జరిగేదాన్ని ముందే ప్రిడిక్ట్ చేయడం అంటే విజువలైజ్ కానీ ఇమాజిన్ కానీ వస్తుంది. సినోనిమ్స్ చూడండి, ఫోర్సీ, ఫోర్కాస్ట్, కంటెంప్లేట్. వెరీ ఇంపార్టెంట్. కంటెంప్లేట్ అంటే సేమ్ ఏంటి? లుక్ అనమాట. కంటెంప్లేట్ అంటే విజువలైజ్ చేయడము. సో లుక్ అన్న మీనింగ్ వస్తుంది. ఓకేనా? లుక్అప్. ఓకేనా? సో ఎన్విసేజ్ అంటే ఏంటి? మనకి ఇమాజిన్ ఆర్ విజువలైజ్ సంథింగ్ దట్ మైట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్, ప్రిడిక్ట్ చేయడం. యాంటోనిమ్స్ చూడండి, ఇగ్నోర్ చేయడము, నెగ్లెక్ట్, ఓవర్లుక్ చేయడము. ఎగ్జాంపుల్ చూడండి, ద లీడర్ ఎన్విసేజ్డ్ అంటే ప్రిడిక్టెడ్ అనమాట. ద లీడర్ విజువలైజ్డ్ అంటే ఇమాజిన్ చేసుకున్నాడు. ఏమని? ద లీడర్ ఎన్విసేజ్డ్ ఏ యునైటెడ్ టీమ్
వర్కింగ్ టుగెదర్ ఫర్ ప్రోగ్రెస్. తను ఏమని ప్రిడిక్ట్ చేసుకున్నంటే ఏదైతే యునైటెడ్ టీం ఉందో వర్కింగ్ టుగెదర్, ఏదైతే యునైటెడ్ టీం వర్కింగ్ టుగెదర్గా వర్క్ చేస్తుందో అది ప్రోగ్రెస్ కోసమే వర్క్ చేస్తుంది అన్న విధంగా తను ఊహించాడు అనమాట. సో ద లీడర్ ఎన్విసేజ్డ్ ఏ యునైటెడ్ టీమ్ వర్కింగ్ టుగెదర్ ఫర్ ప్రోగ్రెస్, అంటే యునైటెడ్ టీం అనేది ప్రోగ్రెస్ కోసం వర్క్ చేస్తుంది అన్న విధంగా తను ముందే గెస్ చేస్తాడు అనమాట. నెక్స్ట్ ఇన్ఫ్యూజ్ కూడా ఇది వర్బ్ ఫామ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి. ఇన్ఫ్యూజ్ అంటే టు ఇంట్రడ్యూస్ ఆర్ మిక్స్ సంథింగ్ ఇన్ టు అనదర్ థింగ్. సో మిక్స్ చేయడం, ఇంజెక్ట్ చేయడం అని గుర్తుపెట్టుకోండి, ఇంజెక్ట్ చేయడం. సో ఇంజెక్ట్ ఏంటి, మిక్స్ సంథింగ్ ఇన్ టు అనదర్ థింగ్ అనమాట. మిక్స్ చేయడం మనం మీనింగ్ తీసుకోండి. సో మనకి సినోనిమ్ చూడండి, ఇంజెక్ట్, బ్లెండ్ అంటే ఏంటి, మిక్స్, యాడ్ అండ్ పర్మియేట్, నెక్స్ట్ ఇన్స్టిల్ చేయడం. అపోజిట్ వర్డ్స్ చూడండి, యాంటోనిమ్స్, రిమూవ్, విత్డ్రా, ఎక్స్ట్రాక్ట్, డిప్లీట్, డిస్పర్స్. Example, the new leader aimed to infuse fresh ideas and energy into the party. New leader aim try చేసాడంటే he aimed to mix, new leader aims to mix fresh ideas and energy into the party. అంటే న్యూ లీడర్ ఏ విధంగా ట్రై చేశాడంటే న్యూ ఐడియాస్ని అండ్ ఎనర్జీని పార్టీలోకి తీసుకురావడానికి తను ట్రై చేశాడు అనమాట. అంటే పార్టీలోకి న్యూ ఐడియాస్ని, ఎనర్జీని తీసుకురావడానికి న్యూ లీడర్ ట్రై చేశాడు అనమాట. అంటే ఇన్ఫ్యూజ్ అంటే ఇక్కడ మిక్స్ అని మీనింగ్ తీసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇన్కంబెంట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ ఫామ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి ఇది అడ్జెక్టివ్ ఫామ్. అడ్జెక్టివ్ అంటే ఏంటి, ఇట్ మోడిఫైస్ ద నౌన్, ఓకేనా. అంటే ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ అన్నాం కదా, ప్రెసిడెంట్ అక్కడ ఏంటి నౌన్, ఇన్కంబెంట్ ఏంటి అడ్జెక్టివ్. సో ఇన్కంబెంట్ అంటే ప్రజెంట్ అనమాట, ప్రెసిడెంట్ అంటే కరెంట్ ప్రెసిడెంట్ అనమాట. సో క్లియర్. సో ఇన్కంబెంట్ అంటే కరెంట్ హోల్డర్ ఆఫ్ ఎ పొలిటికల్ ఆఫీస్ ఆర్ పొజిషన్, ప్రజెంట్ ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు ఇన్కంబెంట్ ప్రజెంట్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ అనమాట. ఎగ్జాంపుల్ అండి, ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ రానిల్ విక్రమసింఘే ట్రెడిషనల్లీ విత్ ద యునైటెడ్ నేషనల్ పార్టీ అలియన్స్ and he is a member of and he is associated with United National Party is running as an independent చెప్తాడు. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ రానిల్ విక్రమసింఘే ఈస్, ఇక్కడ వర్బ్ ఇక్కడ ఉంది, ఈస్ రన్నింగ్ అంటే కంటెస్టింగ్ యాజ్ అన్ ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఈజ్ అసోసియేటెడ్ విత్ యునైటెడ్ నేషనల్ పార్టీ, అందులో ఈజ్ అసోసియేటెడ్ విత్, యాక్చువల్లీ ఈజ్ ట్రెడిషనల్లీ అసోసియేటెడ్ విత్ యునైటెడ్ నేషనల్ పార్టీ, బట్ అయింది తన ఒంటరిగా పోటీ చేస్తాడు అనమాట. సో ఇన్కంబెంట్ అంటే ప్రజెంట్. నెక్స్ట్, సో ప్రోవిన్షియల్ అంటాం. ఇది సౌండ్ ప్రోవిన్షియల్ అంటే దీన్ని మనం నౌన్ ఫామ్గా యూజ్ చేయొచ్చు, అడ్జెక్టివ్గా యూజ్ చేయొచ్చు. ఈ కాంటెక్స్లో మనం అడ్జెక్టివ్ యూజ్ చేయడం జరిగింది. ప్రొవిన్షియల్ అంటే మనకి అంటే సిటీస్ అంటే కంట్రీలో ఉన్నటువంటి పార్ట్స్ ఉంటాయి కదండి. లైక్ చూడండి, ఇట్ రెఫర్స్ టు ఏ స్పెసిఫిక్ రీజియన్, ఒక స్పెసిఫిక్ రీజియన్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ విత్ ఇన్ ఏ కంట్రీలో ఉన్నటువంటి స్పెసిఫిక్ రీజియన్స్ లైక్ సిటీస్, స్టేట్స్ ఇవన్నీ ఉంటాయి కానీ కంట్రీలో విత్ ఇన్ ద కంట్రీ అనమాట. అవి ప్రొవిన్షియల్ అంటాము. ప్రొవిన్షియల్ అంటే ఇట్ రెఫర్స్ టు ఏ స్పెసిఫిక్ రీజియన్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ ఉంటాయి కదా కంట్రీలో, ఏవైతే అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ ఉంటాయో వాటిని మనం రెఫర్ చేస్తాం అనమాట విత్ ఇన్ ఏ కంట్రీ. ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈస్ ఆల్సో టేకెన్ ఫ్రమ్ ద ఎడిటోరియల్. ద లీడింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే టాప్ క్యాండిడేట్స్ ఉన్నారో, షుడ్ పుష్ ఫర్ రీస్టోరేషన్ ఆఫ్ అండ్ ప్రొవిన్షియల్ కౌన్సిల్స్. ఎవరైతే టాప్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఏం చేయాలి అంటే ఈ ప్రొవిన్షియల్ గవర్నెన్స్ ఏదైతే ఉందో దాన్ని రీస్టోర్ చేయాలి, అంటే మళ్ళీ పునరుద్ధరించాలని చెప్తున్నాడు. ప్రొవిన్షియల్ కౌన్సిల్స్ అంటే లోకల్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్స్ని స్ట్రాంగ్ చేయాలని చెప్తున్నాడు. అంటే ద లీడింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ద టాప్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దే షుడ్ పుష్ ఫర్ ద రీస్టోరేషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ కౌన్సిల్స్, అంటే లోకల్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్స్ని వీళ్ళు స్ట్రాంగ్ చేయాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్, బ్రింగ్ ఆన్, ఇట్స్ ఎ ఫ్రేజల్ వర్బ్. బ్రింగ్ ఆన్ ఇస్ ఎ ఫ్రేజల్ వర్బ్. బ్రింగ్ అంటే ఏంటి మనకు జనరల్గా ఇది వర్బ్, ఆన్ అంటే ప్రపోజిషన్. బ్రింగ్ ఆన్ అంటే పైకి తీసుకురా అని కాదు ఇక్కడ మీనింగ్.
అంటే మనకి ఫ్రేజల్ వర్బ్స్ అనేవి దే హ్యావ్ ఫిక్స్డ్ మీనింగ్ అనమాట. వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్, ద కాంబినేషన్ ఆఫ్ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ దే హ్యావ్ ఫిక్స్డ్ మీనింగ్. వాటికి ఒక ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది. అంటే వీ కెనాట్ గెస్ మీనింగ్ ఫ్రమ్ వీ కెనాట్ టేక్ ద మీనింగ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ వర్డ్స్. బ్రింగ్ అంటే తీసుకురావడం, ఆన్ అంటే పైన అని కాదు. బ్రింగ్ ఆన్ అనేది ఒక ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది. దాన్ని మనం ఫ్రేజల్ వర్బ్ అంటాము. అంటే టు కాజ్ సంథింగ్ టు హ్యాపెన్, అంటే టు కాజ్ సంథింగ్ టు హ్యాపెన్ అంటే సంథింగ్ని అది జరిగేలా చేయడం అనమాట. జరిగేలా చేయడం బ్రింగ్ ఆన్ అంటే. ఎగ్జాంపుల్ చూడండి, ద సడన్ ఇంక్రీజ్ ఇన్ ఆయిల్ ప్రైజెస్ కుడ్ బ్రింగ్ ఆన్ ఏ పీరియడ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. అంటే ఆయిల్ ప్రైజెస్లో ఏదైతే ఇంక్రీజ్ అయితే ఆయిల్ ప్రైజెస్లో వచ్చినటువంటి ఇంక్రీజ్ గురించి మాట్లాడుతున్నాడు. కుడ్ బ్రింగ్ ఆన్ అంటే కుడ్ కాజ్, కుడ్ క్రియేట్ అనమాట. ఏంటి? పీరియడ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ని క్రియేట్ చేసింది అనమాట. ఏది? ద సడన్ ఇంక్రీజ్ ఇన్ ఆయిల్ ప్రైజెస్లో ఉన్న సడన్ ఇంక్రీజ్ అయితే ఉందో కుడ్ క్రియేట్ అంటే కుడ్ కాజ్ అంటే కుడ్ బ్రింగ్ ఆన్ ఏ పీరియడ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఏ పీరియడ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ని అయ్యేలా చేసింది అనమాట. అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బ్రింగ్ ఆన్ అంటే టు కాజ్ సంథింగ్ టు హ్యాపెన్. సో ఇక్కడ సడన్ చేంజ్ ఇన్ ఆయిల్ ప్రైజెస్ కాజ్డ్ ఏంటి? ఏ పీరియడ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పొచ్చు బ్రింగ్ ఆన్ అంటే. నెక్స్ట్ అనదర్ ఫ్రేజల్లో క్యాపిటలైజ్ ఆన్. క్యాపిటలైజ్ ఆన్, క్యాపిటలైజ్ ఆన్ అంటే టు మేక్ యూజ్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ ఆర్ టు మేక్ యూజ్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవడం, అడ్వాంటేజ్ తీసుకోవడం అనమాట. టు మేక్ యూజ్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ ఆర్ అడ్వాంటేజ్ టు అచీవ్ ఎ బెనిఫిట్ ఆర్ గెయిన్ అనమాట. అడ్వాంటేజ్ తీసుకోవడము అనమాట. అంటే టు మేక్ యూజ్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ ఆర్ టు టేక్ అన్ అడ్వాంటేజ్ అనమాట. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో టేకెన్ ఫ్రమ్ ద ఎడిటోరియల్. చూడండి ఒకసారి. మిస్టర్ దిశానాయకే హూ విజిటెడ్ ఇండియా ఇన్ ఫిబ్రవరి. ఎవరైతే ఫిబ్రవరిలో ఇండియాని విజిట్ చేశారో, హూ రెఫర్స్ టు దిస్ పర్సన్. హోప్స్ అంటే ద పర్సన్ హోప్స్ టు క్యాపిటలైజ్ అంటే టు యూటిలైజ్ పబ్లిక్ ఫ్రస్ట్రేషన్ విత్ ద ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీస్. మిస్టర్ దిశానాయకే హూ విజిటెడ్ ఇండియా, ఎవరైతే ఇండియాని విజిట్ చేశారో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇన్ ఫిబ్రవరి, హోప్స్ టు అంటే ఈ హోప్స్ టు క్యాపిటలైజ్ అంటే యూటిలైజ్ అంటే అడ్వాంటేజ్ తీసుకుందామని చూస్తున్నాడు. ఏ అడ్వాంటేజ్ అంటే పబ్లిక్ ఫ్రస్ట్రేషన్ని అడ్వాంటేజ్గా తీసుకుందామని చూస్తున్నాడు. ఏ ఫ్రస్ట్రేషన్ అది? ఫ్రస్ట్రేషన్ విత్ ద ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీస్. అంటే ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీస్తో పబ్లిక్ ఏదైతే ఫ్రస్ట్రేషన్ ఉందో దాన్ని తను అడ్వాంటేజ్గా తీసుకుందామని చూస్తున్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్. బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్ అనేది ఇడియం. ఇడియం అంటే ఏంటి? ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇడియమ్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండ్ వీ కెనాట్ గెట్ లిటరల్ మీనింగ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ వర్డ్స్. అండ్ ఇడియమ్స్ అనేవి ఇండివిజువల్ వర్డ్స్ నుంచి లిటరల్ మీనింగ్ ఇవ్వవు. అంటే దే గివ్ ఎ ఫిగరేటివ్ మీనింగ్ అనమాట. అంటే మనం ఇండివిజువల్ వర్డ్స్ నుంచి మీనింగ్ తీసుకోకూడదు. ఆల్ వర్డ్స్ వర్క్ టుగెదర్ అండ్ మేక్ వన్ మీనింగ్, అంటే ఫిగరేటివ్ మీనింగ్ వస్తుంది. బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్ అంటే ఏంటి? బ్రింక్ అంటే ప్రమాదం చివరంచులో ఉండడం, అంటే ప్రమాదంకి దగ్గరగా ఉండడం. బ్రింక్ అంటే ఏంటి? ప్రమాదానికి దగ్గరగా ఉండడం అనమాట. బ్రింక్ అంటే ఏంటి? ప్రమాదానికి దగ్గర ఉండడం. సో బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్ అంటే దాని నుంచి మళ్ళీ వెనక్కి రావడం అనమాట. అంటే తప్పించుకోవడం, ప్రమాదం నుంచి తప్పించుకోవడం అని వస్తుంది. సో బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్ అంటే ప్రమాదం నుంచి మళ్ళీ బయటికి రావడం అనమాట. అంటే టు రిటర్న్ ఫ్రమ్ ఏ వెరీ డేంజరస్ ఆర్ క్రిటికల్ సిచ్యువేషన్, అంటే డేంజరస్ సిచ్యువేషన్ నుంచి బయటపడడం అనమాట. ఎగ్జాంపుల్ అండి, ద కంపెనీ వాజ్ నియర్లీ బ్యాంక్రప్ట్. ద కంపెనీ వాజ్ నియర్లీ బ్యాంక్రప్ట్. బ్యాంక్రప్ట్ అంటే దివాలా తీయడం అంట. అంటే ద కంపెనీ ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయ్యే సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. అంటే బ్రింక్ అనమాట. దాన్నే మనం బ్రింక్ అంటాము. ఇట్ వాజ్ అబౌట్ టు కొలాప్స్. ఇంకా బ్యాంక్రప్ట్ అయ్యే సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. బట్ కానీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్ విత్ ఎ సక్సెస్ఫుల్ న్యూ ప్రోడక్ట్. కానీ న్యూ ప్రోడక్ట్తో తను ఆ ప్రాబ్లం నుంచి బయటపడింది అనమాట ఇక్కడ. సో బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్ అంటే సేవ్డ్ ఫ్రమ్ ఎ డేంజరస్ సిచ్యువేషన్ అనమాట. రిటర్న్ ఫ్రమ్ ఎ డేంజరస్ సిచ్యువేషన్ అనమాట. So this is all about vocabulary from the editorial. Now let us discuss the editorial. And this editorial is talking about, ఇందాక డిస్కస్ చేసాం కదా, బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్ అంటే ప్రమాదం నుంచి మళ్ళీ వెనక్కి రావడం అనమాట. చూద్దాం ఈ కాంటెక్స్ట్ ఇచ్చడం.
బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్ అంటే ఆన్ శ్రీలంకన్ ఎలక్షన్స్ అండ్ ద రోడ్ అహెడ్ అన్నాడు. అంటే ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి శ్రీలంకలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, అదొక మంచి ఆపర్చునిటీ, కరెక్ట్ క్యాండిడేట్స్ ఎంచుకునే ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా. సో బ్యాక్ ఫ్రమ్ ద బ్రేక్ ఆన్ శ్రీలంకన్ ఎలక్షన్స్ అండ్ ద రోడ్ హెడ్ అన్నాడు. సో ఇది మనకి మెయిన్ హెడ్ లైన్స్. సబ్ హెడ్ లైన్స్ విల్ గివ్ యూ ద మెయిన్ ఐడియా అబౌట్ ద ఆర్టికల్. ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ ఐడియా ఏంటో సబ్ హెడ్ లైన్స్ అనేది ఇస్తుంది. చూద్దామా. శ్రీలంక హ్యాస్ అన్ ఆపర్చునిటీ టు ఎలెక్ట్ ఎ ట్రూలీ రీప్రజెంటేటివ్ గవర్నమెంట్ అన్నాడు. అంటే ఇప్పుడు శ్రీలంకకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఎందుకు అంటే టు ఎలెక్ట్ ఏ ట్రూలీ రీప్రజెంటేటివ్ గవర్నమెంట్ని, అంటే ట్రూలీ రీప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఎంచుకోవడానికి శ్రీలంకకు ఒక మంచి అవకాశం వచ్చిందన్నాడు. అది ఇప్పటివరకు సఫర్ అయింది కదా అంటే ఎకానమిక్ క్రైసిస్లో, ఇవన్నీ గురించి చెప్తున్నాడు. అంటే ఇట్ ఈస్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్ అని చెప్తున్నాడు. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది, మంచి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎంచుకోవాల్సిన అవకాశం వచ్చింది అంటున్నాడు. ఓకేనా. లెట్ us discuss the article. So look at the first paragraph. This is from here to here. సో పారాగ్రాఫ్ అనగానే మనకు అందులో గ్రూప్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి. ఒక్కో సెంటెన్స్ మనకు ఒక్కో మీనింగ్ కాన్వేస్తుంది. టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్ యొక్క మీనింగ్ అర్థం చేసుకోవాలనుకుంటే 2 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. సెంటెన్స్ మీనింగ్ అర్థం కావాలంటే 2 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. ద ఫస్ట్ థింగ్ ఏంటి, నేను ప్రతి 8 చెప్తున్నాను, 8 కూడా చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి, మనకి సెంటెన్స్లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే సబ్జెక్ట్ వర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటి, సబ్జెక్ట్ వర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ అంటే ఏంటి, మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్. అది ఎప్పుడు కూడా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అవుతుంది. అండ్ వర్బ్ ఏం తెలియజేస్తుంది, సబ్జెక్ట్ యొక్క యాక్షన్ని కానీ స్టేట్ ఆఫ్ బీయింగ్ అని తెలియజేస్తుంది. మరి ఇవి ఎక్కడ ఉంటాయంటే క్లాజెస్లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి, క్లాజెస్లో ఉంటాయి. మళ్ళీ క్లాజెస్లో 2 types ఆఫ్ క్లాజెస్ ఉంటాయి. ఏంటవి, మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజెస్. క్లాజెస్లో 2 types ఆఫ్ క్లాజెస్ ఉంటాయి, మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ మెయిన్ క్లాజ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ వర్బ్ అనేది మనకు మెయిన్ ఐడియా కన్వే చేస్తుంది. సబ్జెక్ట్ వర్బ్స్ ఎక్కడ ఉంటాయి మనకి క్లాజెస్లో, మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అనేది మనకి మెయిన్ ఐడియా కన్వే చేస్తుంది. ఇందులో కూడా సబార్డినేట్ క్లాజ్లో సబ్జెక్ట్ వస్తుంది, వర్బ్ వస్తుంది, దానికి ముందు మనకు సబార్డినేటింగ్ కంజంక్షన్స్ వస్తాయి. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే వెన్, వైలు, విచ్, ఈవెన్ దో, ఆల్ దో, ఇవన్నీ కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్స్. కానీ ఈ సబ్జెక్ట్ వర్బ్ అనేది మనకు మెయిన్ ఐడియా కాన్వే చేయవు. వీటి ఎంత కలిపి కూడా సబార్డినేట్ క్లాజ్లో అలాంగ్ విత్ సబార్డినేటింగ్ కలిపి ఎంత కూడా మనం ఎలా ట్రీట్ చేయాలంటే సింగిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా ట్రీట్ చేయాలి. అంటే ఏ విధంగా ట్రీట్ చేయాలి అంటే నౌన్గా, యాడ్జెక్టివ్గా, అడ్వర్బ్గా ట్రీట్ చేయాలి. మీకు ఫాస్ట్గా చదివి ఫాస్ట్గా అర్థం చేసుకోవాలి మీనింగ్స్ అంటే మీరు ఇవన్నీ ఈ క్లాజెస్ మీద ఫోకస్ చేయాలి ఎక్కువగా. మళ్ళీ అందులో ఎంటర్ అయ్యి ముక్కలు చేయకూడదు సెంటెన్స్ని. అంటే ఇదంతా పార్ట్ని మనం సగం చేసి చదివినప్పుడు ఏమవుతుందంటే మీకు మీనింగ్ అనేది కాన్వే అవ్వదు. కాబట్టి టైం అనేది వేస్ట్ అవుతుంది ఎగ్జామ్లో. కాబట్టి క్లాజెస్ మీద ఫోకస్ చేస్తే మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు, ఈజీగా టైమింగ్లో ఆన్సర్ చేయగలుగుతారు. అంటే మనకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఇందులో వస్తాయి. మెయిన్ క్లాస్ సబ్జెక్ట్ వర్బ్ అనేది మనకు మెయిన్ ఐడియా కాన్వే చేస్తుంది, రైట్. మరి సెకండ్ థింగ్ వచ్చేసి టెన్సెస్. టెన్సెస్ మీద మీకు కమాండ్ ఉండాలి. అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇవి ఎక్కడ వస్తాయి మరి అంటే క్లాజెస్లో వస్తాయి, మెయిన్ క్లాజ్లో వస్తాయి, సబార్డినేట్ క్లాజ్లో వస్తాయి. ఇక్కడ మనకి పాస్ట్ టెన్స్ వస్తే, ఇక్కడ ప్రజెంట్ టెన్స్ వస్తుంది. టెన్సెస్ అనేవి ఇందులో వస్తాయి మనకి. ఓకేనా. చలో ఇదంతా కూడా మనం ఇందులో డిస్కస్ చేద్దాం. అండ్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, సబ్జెక్ట్ యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, సబ్జెక్ట్ యాక్షన్ రిసీవ్ చేసుకుంది. లుక్ ఎట్ ద ఫస్ట్ సెంటెన్స్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇదంతా కూడా మనకి సింపుల్ సెంటెన్స్ అంటాము. ఇదంతా కూడా సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ అంటే అందులో ఓన్లీ 1 క్లాజ్ ఉంటుంది, అది ఓన్లీ మెయిన్ క్లాస్ మాత్రమే. ప్రతి దానిలో మెయిన్ క్లాజ్ ఉంటుంది, వితౌట్ మెయిన్ క్లాస్ ఆ సెంటెన్స్ రాదు. మెయిన్ క్లాస్ ఇందులో ఒకటే మెయిన్ క్లాస్ ఉండి సబార్డినేట్ క్లాసెస్ లేకుంటే దాన్ని మనం సింపుల్ సెంటెన్స్ అంటాం. సింపుల్ సెంటెన్స్ అంటే ఇదంతా సింపుల్ సెంటెన్స్ కదా. మనకు ఫస్ట్ థింగ్ ఏం కావాలి, సబ్జెక్ట్ వర్బ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. మరి ఇందులో సబ్జెక్ట్ ఏంటి అంటే శ్రీలంకాస్ 9th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. ఇదంతా కూడా సబ్జెక్ట్. మనం దేని గురించి మాట్లాడుతాం, ఎలక్షన్ గురించి మాట్లాడతాం. ఇదంతా కూడా నౌన్ ఫ్రేజ్ అంటాము, ఇదంతా కూడా సబ్జెక్ట్. నౌన్ ఫ్రేజ్ అంటాము. నౌన్ ఫ్రేజ్లో లాస్ట్ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దాని ముందు అన్ని కూడా మాడిఫైర్స్ అంటాం. ఇక్కడ మనం మాట్లాడేది ఎలక్షన్ గురించి అనమాట. ఏ ఎలక్షన్ అది, శ్రీలంకాస్ 9th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. అంటే ఇది 9th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ గురించి మాట్లాడతాం. ఇది సబ్జెక్ట్. దాని వర్బ్ వచ్చేసి హ్యాస్ అట్రాక్టెడ్, హ్యాస్ హెల్పింగ్ వర్బ్
అండ్ అట్రాక్టెడ్ V3 ఫామ్. ఎప్పుడైనా మనకి హ్యావ్ కానీ హ్యాజ్ వచ్చి V3 ఫామ్ వస్తే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ అంటాము. అంటే రీసెంట్గా జరిగింది, ఇంకా దాని ఇంపాక్ట్ ఉంది అనమాట. అంటే ఇక్కడ ఏమన్నాడు, శ్రీలంక యొక్క 9th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అయితే ఉన్నాయో హ్యాస్ అట్రాక్ట్ చేశాయి అంటున్నాడు, అట్రాక్ట్ చేసింది అంటున్నాడు. ఇది సింగులర్ కాబట్టి మనకి ఇక్కడ హ్యాస్ వచ్చింది, ఎలక్షన్స్ అని వస్తే హ్యావ్ వస్తుంది. ఓకేనా, అట్రాక్ట్ చేసింది. ఏం అట్రాక్ట్ చేసింది అంటే చూద్దాం టోటల్గా. అందులో సబ్జెక్టు మీకు వర్బ్ అనేది మెయిన్ ఐడియా కాన్వే చేస్తుంది, రైట్. అందులో సబ్జెక్ట్ ఏదో వచ్చింది కదా, ఎలక్షన్ గురించి మాట్లాడతాం. ఫాస్ట్ చూడండి, శ్రీలంకాస్ 9th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. ఏ ఎలక్షన్ అది? ఇది అడ్జెక్టివ్ క్లాస్, ఇది ఎలక్షన్ రిఫర్ చేస్తుంది. స్కెడ్యూల్డ్ ఫర్ September 21st, అంటే September 21st రోజు జరిగే ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. హ్యాస్ అట్రాక్ట్ చేసింది అన్నాడు. ఏంటి? ఏ రికార్డ్ 39 క్యాండిడేట్స్ని, అంటే 39 క్యాండిడేట్స్ ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అదొక చాలా మంచి సిగ్నల్ ఇస్తుందని చెప్తున్నాడు. అంటే సిగ్నలింగ్ ఏ రిటర్న్ టు బిజినెస్ యాజ్ యూజువల్ డిస్పైట్ సివియర్ ఎకానమిక్ క్రైసిస్ ఆఫ్ 2022. సో 2020లో వచ్చిన ఎకానమిక్ క్రైసిస్ ఉన్నా కూడా, అంటే డిస్పైట్ దట్ అనమాట, అయినా కూడా ఈ ఎలక్షన్ అనేది ఆల్మోస్ట్ మంచి సిగ్నల్ ఇస్తుందని చెప్తున్నాడు. అంటే చూడండి ఇక్కడ ఓకేనా, శ్రీలంకాస్ 9th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఇది 21st రోజు జరిగేది. హ్యాస్ అట్రాక్టెడ్ ఏ రికార్డ్ 39 క్యాండిడేట్స్. ఏ విధంగా? సిగ్నలింగ్ ఏ రిటర్న్ టు బిజినెస్ యాజ్ యూజువల్, అంటే మళ్ళీ వాళ్ళ కార్యకలాపాలు, గవర్నెన్స్ అనేది మళ్ళీ సజావుగా సాగబోతుంది అన్న విధంగా సిగ్నల్ ఇస్తుందని చెప్పాడు. డిస్పైట్ ఉన్నా కూడా, డిస్పైట్ ద సివియర్ ఎకానమిక్ క్రైసిస్ ఆఫ్ 2022 నుంచి ఉన్నటువంటి ఈ క్రైసిస్ ఉన్నా కూడా ఇది ఒక మంచి సిగ్నల్ ఇస్తున్నట్టు చెప్పాడు. ఎలక్షన్. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కూడా సింపుల్ సెంటెన్సే, ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద నెంబర్ ఆఫ్ కంటెంటర్స్, ఇది సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి సజెస్ట్స్. ఇది సార్ ఇక్కడ వర్బ్ ఇది V5 ఫామ్ అంటారు, ఇది V5 ఫామ్ అంటారు. అంటే వర్బులో ఎస్ కానీ వస్తే దాన్ని మనం V5 ఫామ్ అంటాము. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ సింగులర్ వి యూజ్ V5 ఫామ్ అనమాట. సార్ ఇక్కడ కంటెండర్స్ ప్లూరల్ ఉంది కదా సార్, మరి ఇక్కడ సజెస్ట్ రావాలి కదా, సజెస్ట్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకు ఒక రూల్ ఉంటుంది, ద నెంబర్ ఆఫ్ ఎప్పుడు వచ్చినా అది సింగులర్గా ట్రీట్ చేయాలి. ద నెంబర్ ఆఫ్ ఎప్పుడు వచ్చినా అది మనం సింగులర్గా ట్రీట్ చేయాలి. ఏ నెంబర్ ఆఫ్ వస్తే దాన్ని ప్లూరల్గా ట్రీట్ చేయాలి. ఇవన్నీ కూడా గ్రామర్ రూల్స్ అనమాట. ఇవన్నీ మీ వీడియోస్ చేయడం జరిగింది, యాప్లో ఉంటాయి, చూసుకోవచ్చు. సో ద నెంబర్ ఆఫ్ అంటే సింగులర్ కాబట్టి ఇక్కడ సజెస్ట్ అంటే V5 ఫామ్ వస్తుంది. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ సింగులర్ వి యూజ్ V5 ఫామ్. అంటే ద నెంబర్ ఆఫ్ కంటెండర్స్ సజెస్ట్, అంటే ద నెంబర్ సజెస్ట్. వర్బ్ ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ద నెంబర్ ఆఫ్ కంటెండర్స్. వర్బ్ ఏంటి? సజెస్ట్, అంటే సజెస్ట్ చేస్తుంది. ద నెంబర్ సజెస్ట్ అనమాట. ఏ నెంబర్ మనం చూస్తున్నాం కదా, చూద్దాం ఒకసారి. ద నెంబర్ ఆఫ్ కంటెండర్స్ ఫోర్ మోర్ దెన్ ఇన్ 2019 కన్నా 4 మెంబర్స్ పెరిగారని చెప్తున్నాడు. సజెస్ట్ ఏ రోబస్ట్ అంటే స్ట్రాంగ్. ద నెంబర్ సజెస్ట్ ఏంటి? రోబస్ట్ డెమోక్రటిక్ ప్రాసెస్ ని ఈ నెంబర్ అనేది సజెస్ట్ చేస్తుంది. అంటే 4 మెంబర్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యారని చెప్తున్నాడు. అంటే ద నెంబర్ ఆఫ్ కంటెండర్స్ 4 మోర్ దెన్ ఇన్ 2019 కన్నా ఇంకా 4 మెంబర్స్ పెరిగారు అన్నాడు. దట్ సజెస్ట్ ఏ రోబస్ట్ స్ట్రాంగ్ డెమోక్రటిక్ ప్రాసెస్ అని చెప్తున్నాడు. స్ట్రాంగ్ డెమోక్రటిక్ ప్రాసెస్ ని సజెస్ట్ చేసి చెప్పాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కూడా సింపుల్ సెంటెన్సే, సారీ ఇక్కడ వరకే ఉందండి. ఇది కూడా సింపుల్ సెంటెన్సే. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి అండ్ ఈస్ గివింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఫెమిలియర్ ఫేసెస్ సబ్జెక్ట్, దాని వర్బ్ వచ్చేసి ఆర్ ఇక్కడ. అండ్ సమ్ ఓకే, ఫెమిలియర్ ఫేసెస్ అంటే తెలిసిన ఫేసెస్ అనమాట. దేర్ ఆర్ ఫెమిలియర్, ఇది వర్బ్. ఇప్పుడు మనకి సెంటెన్స్ ఇప్పుడు దేర్తో కానీ హియర్తో స్టార్ట్ అయితే సబ్జెక్ట్ ముందు వర్బ్ ఉంటుంది. ఇఫ్ ద సెంటెన్స్ స్టార్ట్స్ విత్ దేర్ ఆర్ హియర్, మనకు సబ్జెక్ట్ ముందు వర్బ్ ఉంటుంది. అంటే దేర్ ఆర్ ఫెమిలియర్ ఫేసెస్ అండ్ సమ్ సర్ప్రైజెస్. కొంతమంది ఫెమిలియర్ ఫేసెస్ ఉన్నారు, కొంతమంది సర్ప్రైజ్ అని చెప్తున్నాడు. ఆ కంటెండర్స్ లో ఎవరైతే కంటెంట్ చేస్తారో వాళ్ళలో అన్నాడు. కొన్ని ఫెమిలియర్ ఫేస్ ఉన్నాయి, కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉన్నాయని చెప్పాడు. అంటే అన్ఫెమిలియర్ ఫేస్ కూడా అన్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కూడా సింపుల్ సెంటెన్సే. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ రానిల్ విక్రమసింఘే. ఇదంతా కూడా సబ్జెక్టే. ఇన్కంబెంట్ డిస్కస్ చేసాం కదా, ప్రజెంట్ ఉన్నటువంటి. వర్బ్ ఇక్కడ ఈజ్ రన్నింగ్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇది జరుగుతుంది అనమాట. అంటే
ఎవరు రానిల్ విక్రమసింగే ఈజ్ రన్నింగ్ అంటే కంటెస్టింగ్ ఇక్కడ యాజ్ అన్ ఇండిపెండెంట్ కంటెస్ట్ చేస్తున్నాడు. చూద్దాం. ఇన్కంబెంట్ ప్రెసిడెంట్ రానిల్ విక్రమసింగే ఎవరు అతను, ఇది నౌన్ అపోజిటివ్ అంటారు. అతనికి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ట్రెడిషనల్లీ విత్ ద యునైటెడ్ నేషనల్ పార్టీ, ఆయనే ఈజ్ అసోసియేటెడ్ విత్ జనరల్గా ఈజ్ అసోసియేటెడ్ విత్ ద యునైటెడ్ నేషనల్ పార్టీ. ఈజ్ రన్నింగ్ ఏంటి, ఈజ్ కంటెస్టింగ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ అనమాట. ఇండిపెండెంట్ కంటిన్యూ చేస్తున్నా అని చెప్తున్నాడు. ఓకేనా, ఇది సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ చేస్తున్నాడు అని. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. చూడండి ఇదంతా కూడా మళ్ళీ సింపుల్ సెంటెన్స్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి హీ రెఫర్స్ టు వాట్, రానిల్ విక్రమసింగే. ఆయన ఒక ఏజ్ ఎంత, 75. సో దాని వర్బ్ వచ్చేసి ఎయిమ్స్ అంటే ట్రైయింగ్ అనమాట. ఈస్ ట్రైయింగ్ అనమాట. వర్బ్ ఎందుకు వర్ములో ఈఎస్ కానీ ఎస్ కానీ వస్తుందంటే, ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ సింగులర్ వి యూజ్ V5 ఫామ్ అనమాట. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ సింగులర్ వి యూజ్ V5 ఫామ్. వి యాడ్ ESRS టు ద V1 వి యాడ్ ESRS టు ద వర్బ్ ఫామ్. దాన్ని ఏమంటాం మనం, V5 ఫామ్ అంటాం. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, హీ రెఫర్స్ టు రానిల్ విక్రమసింగే. అండ్ ఎయిమ్స్ అనేది ఏంటి, V5 ఫామ్. V5 ఫామ్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ద సబ్జెక్ట్ ఈస్ సింగులర్ అయితే, థర్డ్ పర్సన్ సింగులర్ అయితే, సారీ. ఓకేనా, వచ్చి చూద్దామా. సో 75 అంటే ఈ ఏజ్లో, 75 ఏజ్లో హీ ఎయిమ్స్ టు గార్నర్ అంటే ఏంటి, గెయిన్ పొందడం. సో ఎయిమ్స్ టు గార్నర్ బ్రాడ్ సపోర్ట్. ఆయన ఈ ఏజ్లో బ్రాడ్ సపోర్ట్ని పొందడానికి ట్రై చేస్తున్నాడు. ఏ విధంగా అట, హైలైటింగ్ ద పొలిటికల్ అండ్ ఎకానమిక్ స్టెబిలిటీ అచీవ్డ్ డ్యూరింగ్ హిస్ 2-year tenure. అతను ఈ 2-year tenure సాధించినటువంటి పొలిటికల్ అండ్ ఎకానమిక్ స్టెబిలిటీని హైలైట్ చేస్తూ తను బ్రాడ్ సపోర్ట్ని పొందాలని అనుకుంటున్నాడు అనమాట. అంటే ఎయిమ్స్ టు గెయిన్ బ్రాడ్ సపోర్ట్ బై హైలైటింగ్ దీస్ థింగ్స్ అని చెప్తున్నాడు. అతని పీరియడ్లో సాధించినటువంటి హైలైట్ చేస్తూ తను ఈ బ్రాడ్ సపోర్ట్ని పొందాలనుకుంటున్నాడు. అండ్ మేడ్ పాసిబుల్ అంటే ఇతని యొక్క 2-year tenure మేడ్ పాసిబుల్ బై బ్యాకింగ్ అంటే ఇక్కడ సపోర్ట్, బై సపోర్టింగ్ అనమాట. సపోర్టింగ్ అని వస్తుంది. సపోర్టింగ్ ఫ్రమ్ శ్రీలంక అండ్ పొడుజన పెరమున, ఇదంతా పొలిటికల్ పార్టీ. అంటే సపోర్ట్ అంటే మేడ్ పాసిబుల్ బై సపోర్ట్ ఫ్రమ్ ఈ పార్టీ అనమాట. ఇది SLPP పార్టీ నుంచి సపోర్ట్ పొంది ఇదంతా చేయగలిగాడు అనమాట తను. ఈ పార్టీ ఎవరిది, లెడ్ బై ఫార్మర్ ప్రెసిడెంట్ మహింద రాజపాక్ష. ఈ పార్టీ గురించి డిస్కస్ చేస్తున్నాడు, రైట్. సో ఇదంతా కూడా చూడండి ఒకసారి మళ్ళీ. సో it's 75 he aims to gain broad support by highlighting political and economic stability achieved during his 2-year tenure, made possible and by support from Sri Lanka, Podujana, Peramuna is name of the political party that is led by former president Mahinda Rajapaksa. సో వీళ్ళ సపోర్ట్ ద్వారా తను ఇవన్నీ సాధించడం జరిగింది. దాన్ని హైలైట్ చేసుకుని తను బ్రాడ్ సపోర్ట్ని పొందాలనుకుంటున్నాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇదంతా కూడా సింపుల్ సెంటెన్స్, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. ఇందులో మనకు 1 సబార్డినేట్ క్లాజ్ ఉంది, 1 మెయిన్ క్లాజ్ ఉంది. అండ్ సబార్డినేట్ క్లాజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అండ్ మెయిన్ క్లాజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందండి. మెయిన్ క్లాజ్లో సబార్డినేట్ క్లాజ్ సబ్జెక్ట్ ఏంటంటే దట్ రెఫర్స్ టు ఎకానమిక్ మెల్ట్ డౌన్ అనమాట. వర్బ్ వచ్చేసి బ్రాట్ అంటే కాస్డ్ అంటే దట్ క్రియేటెడ్ అనమాట. ఇది V2 ఫామ్, సింపుల్ పాస్ట్ టెన్స్. అండ్ ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి శ్రీలంక. వర్బ్ వచ్చేసి శ్రీలంక ఫేస్ చేసింది అని చెప్తున్నాడు. అంటే పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇన్ ఎర్లీ 2022లో శ్రీలంక ఫేస్డ్ ద ఫుల్ ఎఫెక్ట్ని శ్రీలంక ఫేస్ చేసిందంట. ఏ ఎఫెక్ట్ అది, ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ అన్ ఎకానమిక్ మెల్ట్ డౌన్. అంటే ఎకానమిక్ క్రైసిస్ని ఫేస్ చేయాల్సి వచ్చింది, దారుణంగా ఫేస్ చేయాల్సి వచ్చింది అన్నాడు. ఏ ఎకానమిక్ మెల్ట్ డౌన్ అంటే దట్ బ్రాడ్ డౌన్, దట్ క్రియేటెడ్ అండ్ దట్ హ్యాపెండ్ బై అమంగ్ అదర్ థింగ్స్ లైక్ COVID-19 పాండమిక్ వల్ల ఎకానమిక్ మెల్ట్ డౌన్ అయింది. and 2019 ఈస్టర్ సండే బాంబింగ్. సో 2019
ఈస్టర్ సండే బాంబింగ్, అంటే ఈస్టర్ సండే బాంబింగ్ జరిగింది ఏదైతే ఘటన ఉందో, ఈ ఘటన ద్వారా అంటే COVID-19 పాండమిక్ ద్వారా అండ్ 2019 ఈస్టర్ బాంబింగ్ ద్వారా వాళ్ళ ఎకానమీ అనేది చాలా దెబ్బతిన్నది. అదంతా కూడా శ్రీలంక ఫేస్ చేయాల్సి వచ్చింది ఇన్ ఎర్లీ 2022 అని చెప్తున్నాడు. నెక్స్ట్ బ్రాడ్ డౌన్ అంటే కాజ్డ్, క్రియేటెడ్ అని వస్తుంది, దట్ హ్యాపెండ్ అని వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కూడా మనకి ఈ సింపుల్ సెంటెన్సే. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద సెంట్రల్ బ్యాంక్ సబ్జెక్ట్ మనకి అనౌన్స్డ్, ఇది వీటివ్ ఫామ్ అనౌన్స్ చేసింది అనమాట, సింపుల్ పాస్ట్. ద సెంట్రల్ బ్యాంక్ అనౌన్స్ చేసింది. ఏం అనౌన్స్ చేసింది? ఏ డెట్ రీపేమెంట్ మొరాటోరియం అంటే ఏంటి? సస్పెన్షన్, ఏ టెంపరరీ సస్పెన్షన్. అంటే డెట్ రీపేమెంట్ పైన సస్పెన్షన్ అంటే టెంపరరీ సస్పెన్షన్ విధించింది అనమాట. అంటే రీపేమెంట్ చేయాల్సిన అవసరం లేదు అని కొంచెం రిలాక్సేషన్ ఇచ్చింది అనమాట. అంటే ద సెంట్రల్ బ్యాంక్ అనౌన్స్డ్ ఏ డెట్ రీపేమెంట్ మొరాటోరియం అంటే టెంపరీ సస్పెన్షన్ అంటే ఇక్కడ టెంపరీ రిలీఫ్ అంటాం కదా, మనం కరోనా టైంలో చూసాం కదా. సార్ ఇది ఎట్లా తీసుకోవాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఆబ్జెక్ట్, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాము, ఇది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం. దీని నుంచి మీనింగ్ తీసుకోవాలి మనం. ఈ మధ్యలో ఇది తీసుకొని ఇది చదవకుంటే మీనింగ్ రాదు. సో చూడండి, ద సెంట్రల్ బ్యాంక్ అనౌన్స్డ్ ఏ డెట్ రీపేమెంట్ అంటే మీకు మీనింగ్ రాదు. ఏ విధంగా అనౌన్స్ చేసింది దీన్ని అంటే మొరాటోరియం అంటే ఒక టెంపరీగా సస్పెండ్ చేసింది. డెట్ రీపేమెంట్ టెంపరీగా సస్పెండ్ చేసింది అని మీనింగ్ వస్తుంది. ఇది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటారు. అంటే దే ఎలెక్టెడ్ గీత మేనేజర్ ఆఫ్ ద కంపెనీ. అంటే మేనేజర్గా ఆమెను సెలెక్ట్ చేయడం జరిగింది అంటాం ఇక్కడ. అలాగే దే అనౌన్స్డ్ అంటే సెంట్రల్ బ్యాంక్ అనౌన్స్డ్ ఏ డెట్ రీపేమెంట్ని ఏ విధంగా అనౌన్స్ చేశారు అంటే మొరాటోరియం అంటే టెంపరీగా ఆపడం జరిగింది అని చెప్పాడు. రీపేమెంట్ చేయకుండా ఆపడం జరిగింది అని చెప్తున్నాడు. అంటే దే అనౌన్స్డ్ దిస్ వన్ ఈ విధంగా అని చెప్తాడు. అంటే రీపేమెంట్ అనేది రీపేమెంట్ పైన కొంచెం టెంపరీ సస్పెన్షన్ వేయడం జరిగింది. ఎందుకట? అమిడ్ అన్సస్టైనబుల్ డెట్స్, చాలా అప్పులు అయిపోయినాయి శ్రీలంకకు ఇంకా ఈ టైంలో. అండ్ క్రిటికలీ లో రిజర్వ్స్, ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ ఏం అనౌన్స్ చేసింది? డెట్ రీపేమెంట్కి కొంచెం రిలాక్సేషన్గా టెంపరీగా సస్పెన్షన్ విధించింది అనమాట. అంటే రిలాక్సేషన్గా చేసింది అనమాట. క్లియర్? నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడతాం. అంత నౌన్ ఫ్రేజ్, ఆ లాస్ట్లో ఉన్నటువంటి వర్డ్ కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడతాం. ఏ కాన్ఫ్లిక్ట్ అది? రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. ఇదంతా నౌన్ ఫ్రేజ్. లాస్ట్లో ఉన్నటువంటి వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. దాని ముందునే మాడిఫైర్స్ అంటాం, అడ్జెక్టివ్ ట్రీట్ చేయాలి వాటిని. సో ద రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఫర్దర్ వర్సెన్డ్ ద సిచ్యువేషన్. ఆల్రెడీ సస్తున్నామరా దేవుడా అని వాళ్ళు అనుకుంటుంటే ఈ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏది ఉందో ఇది ఇంకా వరస్ట్ చేసిందట సిచ్యువేషన్ చెప్తున్నాడు. నెక్స్ట్ ద శ్రీలంక యొక్క క్రైసిస్. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకు సబ్జెక్ట్ వచ్చేసి ద అరగలయ మూమెంట్ అంటే ప్రొటెస్ట్. మీరు చూసారు కదా టీవీలలో ఆ జరిగిన ప్రొటెస్ట్, శ్రీలంకలో జరిగిన ప్రొటెస్ట్ చూసారు. దాన్ని ఏమంటాం? ద అరగలయ మూమెంట్. వర్బ్ వచ్చేసి రిజల్టెడ్ ఇన్ అంటే హ్యాపెండ్ అంటే రిజల్ట్ అంటే కాస్ట్, క్రియేటెడ్ అని తీసుకోవచ్చు. ఇది వీటి ఏంటి? ద ఊస్టింగ్. ఆ మూమెంట్ ఏం చేసింది? ఊస్టింగ్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఈ ప్రెసిడెంట్ తీసి పడేలా చేసింది ఆ మూమెంట్ అనమాట. సో ద అరగాలయ మూమెంట్ రిజల్టెడ్ ఇన్ ద ఊస్టింగ్ ఆఫ్ ప్రెసిడెంట్ గోటబయ రాజపక్ష ఇన్ 2022. 2022లో ఈ ఉద్యమం అయితే ఉంది, ఇది మూమెంట్ అయితే ఉందో అతన్ని తీసేసేలాగా చేసింది. అంటే ఊస్టింగ్ ఆఫ్ దిస్ ప్రెసిడెంట్ ఎవరు? గోటబయ రాజపక్ష. మీరు వీడియో అంతా అయిపోయిన తర్వాత వీళ్ళ డీటెయిల్స్ అన్ని నీట్గా రాసేసుకోండి. దానివల్ల మీకు జిఎస్ కూడా కవర్ అవుతుంది. నా డ్యూటీ మీకు ఇందులో గ్రామర్ చెప్పడము, అంటే దాని యొక్క మీనింగ్ని సబ్జెక్ట్ వర్బ్తో మీకు చెప్పడం. సో మీరేం చేయండి, వీడియో అంతా చూసిన తర్వాత వీళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది మీరు గ్యాదర్ చేయడం ద్వారా మీకు జిఎస్ కూడా కవర్ అయిపోతుంది. అంటే ఏ మూమెంట్ అది? ద అరగాలయ మూమెంట్ రిజల్టెడ్ ఇన్ అంటే కాస్ట్ ఏంటి? ద ఊస్టింగ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ గోటాబయ రాజపక్ష ఇన్ 2022లో అతను తీయడం జరిగింది ఈ మూమెంట్ ద్వారా. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో ఇది కూడా మనకు సింపుల్ సెంటెన్స్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి శ్రీలంక
హ్యాస్ సెక్యూర్డ్. ఇది V3 ఫామ్, ఇది హ్యాస్ వచ్చి మనకి ఇలా V3 ఫామ్ వస్తే దాని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ రీసెంట్గా జరిగినటువంటి యాక్షన్ అనమాట, రీసెంట్గా జరిగింది అనమాట. సో ఇప్పుడు చూడండి ఒకసారి, శ్రీలంక హ్యాస్ సెక్యూర్డ్ అంటే సెక్యూర్ చేసుకుంది అంటే గెయిన్డ్ అనమాట, గెయిన్డ్. సిన్స్ దెన్ అప్పటి నుంచి అతను ఇది ప్రెసిడెంట్ గోటాబాయ రాజపక్ష ఎవరైతే రిమూవ్ అయ్యారో అప్పటి నుంచి, సిన్స్ దెన్ శ్రీలంక హ్యాస్ సెక్యూర్డ్ అండ్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ. ఏం సెక్యూర్ చేసుకుంది? ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీస్ని సెక్యూర్ చేసుకుంది. ఎలా? విత్ ద IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి ఏం చేసుకుంది? ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీని చేసుకుంది అనమాట. అంటే ఇట్ హ్యాస్ సెక్యూర్డ్ అండ్ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీస్ని అది పొందింది అనమాట. ఎవరితో? విత్ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సపోర్టెడ్ ఇనిషియల్లీ బై ఇండియా. ఇనిషియల్గా ఎవరు సపోర్ట్ చేశారు? ఇండియా సపోర్ట్ చేసింది ఎక్కువగా అంటారు. అండ్ నౌ విత్ an agreement in principle with India and the Paris Club creditors on a debt treatment plan. అంటే ఇక్కడ ఏంటి కాన్సెప్ట్ ఏం చెప్తున్నాడు? శ్రీలంక అనేది పొందింది సెక్యూర్డ్ ఏంటి? ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ విత్ IMF అండ్ సపోర్టెడ్ ఇనిషియల్లీ బై ఇండియా అన్నాడు. అండ్ ఆల్సో సపోర్టెడ్ బై పారిస్ క్లబ్ క్రెడిటర్స్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది అని చెప్పాడు. ఇండియా సపోర్ట్ చేసింది, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు అన్న అగ్రిమెంట్ ప్రకారం అని చెప్తున్నాడు. అగ్రిమెంట్ ఇన్ ప్రిన్సిపల్ అంటే ఆ ప్రిన్సిపల్ ప్రకారం అతను శ్రీలంకకి వీళ్ళు సపోర్ట్ చేశారు. ఇండియా ఎస్పెషల్లీ సపోర్ట్ చేసింది అండ్ పారిస్ క్లబ్ క్రెడిటర్స్ కూడా సపోర్ట్ చేశారని చెప్పాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇది కూడా సింపుల్ సెంటెన్సే. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి పీపుల్, ఫేస్డ్ వర్బ్ అంటే ఫేస్ చేశారు అనమాట. ప్రైస్ హైక్స్ని ఫేస్ చేశారనమాట. అండ్ డ్యూరింగ్ ద ఎర్లీ రికవరీ ఫేజ్ అంటే డ్యూరింగ్ అంటే ఆ సమయంలో, ఎర్లీ రికవరీ ఫేజ్లో, ఎర్లీ అంటే ముందు, రైట్? సో డ్యూరింగ్ ద ఎర్లీ రికవరీ ఫేజ్ పీపుల్ ఫేస్డ్ ప్రైస్ హైక్స్. చాలా ప్రైజులు పెరిగిపోయినాయి అంట. దీనికంటే ఏది ఇదంతా సపోర్ట్కి ముందు మాట్లాడుతున్నాడు. అంటే డ్యూరింగ్ ద ఎర్లీ రికవరీ ఫేజ్లో పీపుల్ ఫేస్డ్ ప్రైస్ హైక్స్. మీరు టీవీలో చూసావు కదా, దారుణంగా పెరిగిపోయి ప్రైస్ అన్ని కూడా, అవన్నీ శ్రీలంక పీపుల్ ఫేస్ చేశారని చెప్పాడు. ఎర్లీ రికవరీ ఉంది, దీనికన్నా ముందు అంతా కూడా. ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో రీసెంట్లీ, ఇప్పుడు ఏమన్నాడు? ఇందాక ఎర్లీగా వాళ్ళు ఫేస్ చేశారన్నాడు ఇది ప్రైస్ హైక్స్ని. ఇప్పుడు రీసెంట్ కొంచెం చెప్తున్నాడు. రీసెంట్లీ ఏంటంటే దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి ప్రైజెస్, వర్బ్ వచ్చేసి హ్యావ్ డిక్రీస్డ్. ప్రైజెస్ అనేవి తగ్గాయి అన్నాడు. అండ్ బట్ కనెక్ట్ అపోజిట్ ఐడియాస్. మళ్ళీ అంటే బట్ అనేది ఇట్స్ ఎ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. బట్ కనెక్ట్స్ టు డిఫరెంట్ సెంటెన్సెస్. దీనికన్నా ముందు ఒక సెంటెన్స్ ఉంది, దాని తర్వాత ఒక సెంటెన్స్ ఉంది. దానికన్నా ముందు సెంటెన్స్ పాజిటివ్ ఉంది కదా, ప్రైజెస్ హ్యావ్ డిక్రీస్డ్, ప్రైజెస్ తగ్గినాయి రీసెంట్గా. ప్రీవియస్గా ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ చుక్కలు కనిపెట్టినాయి, ఆ రేంజ్లో ఉండేట. ఇప్పుడు రీసెంట్లీ ప్రైజెస్ హ్యావ్ డిక్రీస్డ్ బట్ పీపుల్ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ అని చెప్పాడు. ఇంకా దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా అని చెప్తున్నాడు. సో చూడండి, రీసెంట్లీ ప్రైజెస్, ఏ ప్రైజెస్ అవి? ప్రైజెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ప్రైజెస్, ఫ్యూయల్ ప్రైజెస్ అండ్ కుకింగ్ గ్యాస్ ప్రైజెస్ అనేది తగ్గాయని చెప్పాడు. బట్ పీపుల్ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్, పీపుల్ ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు అని చెప్పాడు. అంటే ఇంత మానిటరీ ఇక్కడ ఈ ఫండ్ ఇక్కడ స్టిల్ అంటే ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ వచ్చిన తర్వాత, వాళ్ళు గెయిన్ చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతున్నారని చెప్తున్నాడు ఇక్కడ కాన్సెప్ట్. బట్ దే ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్. ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఎర్నింగ్స్, మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి అమౌంటెడ్, ఇది వర్బ్. అంటే ఎర్నింగ్స్ అమౌంటెడ్ టు ఎంత? $328 billion ఇన్ జూలై అన్నాడు. జూలైలో ఎంత వచ్చిందట అమౌంట్? ఎర్నింగ్స్ ఎంత వచ్చినాయంట? $328 billion వచ్చినాయి అంటాడు జూలైలో. సో లాస్ట్ ఇయర్లో ఇంత తక్కువ ఉండే, ఇప్పుడు పెరిగిందని చెప్తున్నాడు. చూద్దాం. ఎర్నింగ్స్ ఫ్రమ్ టూరిజం నుంచి వచ్చినటువంటి ఎర్నింగ్స్. అది ఏంటంటే టూరిజం శ్రీలంకలో మేజర్ కాంట్రిబ్యూటర్, శ్రీలంకకు మేజర్ కాంట్రిబ్యూటర్ ఎవరు? టూరిజం అని చెప్తున్నాడు. ఇంకంటే అమౌంటెడ్ అంటే ఎంత అయిందంట అంటే అరౌండ్ $328 billion ఇన్ జూలైలో $328 billion అనేది అగెన్స్ట్ $219 million a year ago. సో పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం $219 million పోలిస్తే ఈ జూలైలో ఎంత అయిందంట? ఇయర్లో $328 ఇంక్రీజ్ అయిందంట. $1,000,000, $3,028 million ఇంక్రీజ్ అయిందని చెప్తాడు.
ఇక్కడ ఎర్నింగ్స్ ఫ్రమ్ టూరిజం అని చెప్తున్నాడు. నెక్స్ట్ అంటే కొంచెం కొంచెం వాళ్ళు రికవర్ అవుతున్నారు అని చెప్తాడు. దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు, చూడండి ఇక్కడ వరకు ఉందండి. ఇది కూడా సింపుల్ సెంటెన్సే. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు ద గవర్నమెంట్ అనౌన్స్డ్, ఇది వర్బ్ టు అనౌన్స్ చేసింది అనమాట. అంటే ప్రజెంట్ ఉన్న ద గవర్నమెంట్ అంటే శ్రీలంకన్ గవర్నమెంట్, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అనమాట. హవెవర్ ఇన్ ఏ మూవ్ సీన్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎలక్షనీరింగ్, ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ద గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఏంటంటే ఏ మంత్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అలవెన్స్ అంటే మంత్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అలవెన్స్ ని అనౌన్స్ చేసిందట. అలవెన్స్ ఎంత? శ్రీలంకన్ రూపీస్లో 25,000 ని అలౌ చేసిందట ఫర్ పబ్లిక్ సర్వీస్ ఎంప్లాయీస్. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మంత్లీ ఒక 25,000 ఇవ్వడానికి, అంటే ఏ అలవెన్స్? కాస్ట్ ఆఫ్ లివింగ్ అలవెన్స్ కింద 25,000 ఇవ్వడానికి అది ఇవ్వడం గురించి అనౌన్స్ చేస్తుందని చెప్తున్నాడు. ఎఫెక్టివ్ January 2025. ఇదంతా కూడా ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ ఉంటుంది? 2025 నుంచి, జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుంది చెప్తున్నాడు. చూడండి ఒకసారి, ద గవర్నమెంట్ అనౌన్స్డ్ ఏ మంత్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అలవెన్స్ ఆఫ్ శ్రీలంకన్ రూపీ 25,000 ఫర్ పబ్లిక్ సర్వీస్ ఎంప్లాయీస్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎఫెక్టివ్ January 2025 నుంచి ఇది ఎఫెక్ట్లో అంటే ప్రాసెస్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాడు. అలా అంటే 25,000 అనౌన్స్ చేశారు, అది 2025 జనవరి నుంచి అమల్లోకి వస్తుంది చెప్తున్నాడు. అంటే ఇదంతా దృష్టిలో పెట్టుకొని, ఎలక్షన్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు, చూడండి ఇక్కడ వరకు ఉందండి. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇది కూడా సింపుల్ సెంటెన్స్. సబ్జెక్ట్ వచ్చేసి మిస్టర్ విక్రమసింగే, వర్బ్ వచ్చేసి ఫేసెస్. ఇది V5 ఫామ్. ఎప్పుడు యూజ్ చేస్తాం ఈ V5 ఫామ్ ని అంటే ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్ వి యూజ్ V5 ఫామ్. అంటే V5 ఫామ్ అంటే ఏంటి? వర్బ్ లో ES గానీ S గానీ వస్తుంది. అంటే మిస్టర్ విక్రమసింగే ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. అంటే కంటెస్టెంట్స్. మిస్టర్ విక్రమసింగే ఫేసెస్ సాజిద్ ప్రేమదాస, ఎవరు అతను? అధినేత, అంటే పార్టీకి సంబంధించిన అతను. సమాజీ జన బాలవేగయ, ఏదది? యునైటెడ్ నేషనల్ ఫ్రంట్స్. అతన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎవరు? ప్రజెంట్ ఉన్నటువంటి ప్రెసిడెంట్, కరెంట్ ఇన్కంబెంట్ ప్రెసిడెంట్, ఇతన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ అనురా కుమార దిశానాయకే, ఎవరు? ద జనతా విముక్తి ప్రేరమున, పొలిటికల్ అలియన్స్ కానీ పొలిటికల్ పార్టీస్ నేమ్స్ ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. అంటే ఈ పర్సన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎవరు? మిస్టర్ విక్రమసింగే ఫేసెస్ సాజిద్ ప్రేమదాస, అనురా కుమార, ఎవరు? దిశనాయకే, ఇంకెవరు? మహిందా రాజపక్స యొక్క సన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరతను? నార్మల్ ఆఫ్ ద ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు మోస్ట్లీ. ఒకసారి వీడియో మీరు అయిపోయిన తర్వాత వీళ్ళ నేమ్స్ అని రాసుకొని, వాళ్ళ పార్టీ యొక్క నేమ్స్ అని క్లియర్గా రాసుకొని మీకు అర్థం. అంటే మిస్టర్ విక్రమసింగే ఫేసెస్ ఎవరు ఎదుర్కోవాల్సి వస్తుంది? సాజిద్ ప్రేమదాస, అనురా కుమార అండ్ మహిందా రాజపక్షాసు సన్, తన యొక్క సన్, వాళ్ళని ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్తాడు. సో వీడియో అయిపోయినాక వీడియో యొక్క నేమ్స్ రాసి వాళ్ళ యొక్క పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ అన్ని రాస్తే మీకు GSలో కవర్ అయిపోతాం. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్ అండి. సో ఇదంతా కూడా మనకి కాంప్లెక్స్ సెంటెన్సే. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే అందులో మనకి ఎంత కాంప్లెక్స్ అంటే అందులో మనకు 1 మెయిన్ క్లాజ్ ఉంటుంది అండ్ మోర్ దెన్ 1 సబార్డినేట్ క్లాజ్ ఉంటాయి. ఒకటి మెయిన్ క్లాజ్ ఉంటుంది, మోర్ దెన్ 1 సబార్డినేట్ క్లాజ్ ఉంటాయి. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా సబార్డినేట్ క్లాజ్ అని. ఇందులో సబార్డినేట్ క్లాజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా 2 ఉన్నాయి సబార్డినేట్ క్లాజెస్. ఇక్కడ వరకు ఒకటి ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సబార్డినేట్ క్లాజ్ ఇక్కడ నుంచి ఇది వచ్చేసి ఇక్కడ వరకు ఉంది, ఇది వచ్చేసి ఇక్కడ వరకు ఉంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి హూ అనే సబ్జెక్ట్ యూజ్ చేస్తాము. వర్బ్ వచ్చేసి విజిట్ చేసిన వాళ్ళు. హూ రెఫర్స్ టు మిస్టర్ డిసనాయకే. ఇక్కడ ఎవరు? ఇతను అనురా కుమార డిసనాయకే. ఎవరు? ద జనతా విముక్తి
ఈ పార్టీకి అంటే పొలిటికల్ అలయన్స్ సంబంధించిన వ్యక్తి తను. సో హూ రెఫర్స్ టు దట్ పర్సన్. అండ్ నెక్స్ట్ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి దట్ రెఫర్స్ టు సెంటిమెంట్ అనమాట. వర్బ్ ఏది ఫీల్డ్ అంటే ఇంక్రీజ్ అనమాట, ఇది V2 ఫామ్. ఓకే, హూ రెఫర్స్ టు ఇక్కడ డిసనాయకే అండ్ దట్ రెఫర్స్ టు సెంటిమెంట్ ఇక్కడ అంటే సెంటిమెంట్ దట్ ఫ్యూయల్డ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి మిస్టర్ డిసనాయకే సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి హోప్స్, ఇది ఇక్కడ ఉంది V5 ఫామ్. ఎందుకు V5 ఫామ్ యూజ్ చేసినాము, అక్కడ సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఇక్కడ V5 ఫామ్ వస్తుంది, వర్బ్ యూజ్ కనేసి వస్తుంది. అంటే మిస్టర్ డిసనాయకే హోప్స్ అంటే అనుకుంటున్నాడు అనమాట. ఏమనుకుంటున్నాడు, హీ హోప్స్ టు క్యాపిటలైజ్ ఆన్ అంటే అడ్వాంటేజ్ తీసుకుందామని ట్రై చేస్తున్నాడు అని చెప్తాను. చూద్దాం ఒకసారి. మీరు వీడియో అయిపోయినాక వారి నేమ్స్ అని సెర్చ్ చేసి డీటెయిల్స్ రాసుకోండి. ఓకే, సో మిస్టర్ డిసనాయకే ఎవరు, హూ విజిటెడ్ ఇండియా ఇన్ ఫిబ్రవరిలో ఎవరైతే విజిట్ చేశారో అతను విజిట్ చేశాడు అనమాట ఫిబ్రవరిలో ఇండియాని. హోప్స్ అనుకుంటున్నాడు, హోప్స్ టు ద థింగ్స్ టు క్యాపిటలైజ్ ఆన్ టేక్ అడ్వాంటేజ్ ఆన్ పబ్లిక్ ఫస్ట్రేషన్ ని తను క్యాష్ చేసుకుని అంటే అడ్వాంటేజ్ తీసుకుందామని ట్రై చేస్తున్నాడు. ఏ ఫస్ట్రేషన్ అది, పబ్లిక్ ఫస్ట్రేషన్ విత్ ట్రెడిషనల్ పొలిటికల్ ట్రెడిషనల్ పార్టీస్తో ఉన్నటువంటి పబ్లిక్ ఏదైతే ఫస్ట్రేషన్ ఉందో దాన్ని ఈయన అడ్వాంటేజ్ తీసుకుందామని చూస్తున్నాడు. ఏదది, ఏ సెంటిమెంట్ దట్ ఫ్యూయల్డ్ అరగాలయ మూమెంట్. ఈ ఫస్ట్రేషన్ కాస్త ఏమైంది, ఆ ప్రొటెస్ట్ జరిగినాయి కదా, ఆ ప్రొటెస్ట్ జరిగిన ఆ మూమెంట్ని ఆ సెంటిమెంట్ని ఇతను అడ్వాంటేజ్ తీసుకుందని అనుకుంటున్నాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కూడా సింపుల్, ఇది ఓన్లీ సింపుల్ సెంటెన్స్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి అదర్ క్యాండిడేట్స్, వర్బ్ వచ్చేసి ఇంక్లూడ్, ఇది V1 ఫామ్. సబ్జెక్ట్ వచ్చి V1 ఫామ్ వస్తే మనం దీన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే యాక్టివ్ వాయిస్. అదర్ క్యాండిడేట్స్ ఇంక్లూడ్, ఇప్పటిదాకా ఈ క్యాండిడేట్స్ గురించి చూసారు కదా. అదర్ క్యాండిడేట్స్ ఎవరంటే చూడండి, P ఆర్యనేత్రన్ ఎవరు, ఏ కామన్ తమిళన్ క్యాండిడేట్, అతని గురించి చెప్తున్నాడు. అంటే ఆ క్యాండిడేట్ గురించి, అతను కాదు ఆ క్యాండిడేట్ గురించి అనమాట. శరత్ ఫాన్సేకా ఎవరు, ఫార్మర్ ఆర్మీ కమాండర్. నెక్స్ట్ బోపేట్ ఏ నామినీ ఆఫ్ ద అరగాలయ యాక్టివిస్ట్. ఈ మూమెంట్ ఏదైతే ఉందో అలగార మూమెంట్ ఉంది చూసారా, సారీ టు సే ప్లీజ్, అరగాలయ యాక్టివిస్ట్, అలగారయ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని యాక్టివిస్ట్ ఉంటాడు కదా అతను అనమాట. ఎవరు, దిస్ బోపిచ్, న్యూవన్ బోపిచ్. ఇవన్నీ అదర్ క్యాండిడేట్స్, ఇవన్నీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ గురించి చెప్తున్నాం. టాపిక్ ఏంటి, ప్రెసిడెన్షియల్కి 38 ప్రెసిడెంటియల్ క్యాండిడేట్స్ ఉన్నారని చెప్తారు కదా, వీళ్ళంతా కూడా పోటీ పడుతారని చెప్తారు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఈ సబ్జెక్ట్ ఏంటి, అదర్ క్యాండిడేట్స్ ఇంక్లూడ్, వీళ్ళ పేర్లన్నీ కూడా నోట్ చేసుకోండి. వీడియో అయిపోయిన తర్వాత వీళ్ళ నేమ్స్ అన్ని నోట్ చేసుకొని క్లియర్గా మీకు జిఎస్ కవర్ అయ్యేట్టుగా రాసేసుకోండి. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది మన కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే మీకు అందులో వన్ మెయిన్ క్లాస్ అండ్ మోర్ దెన్ వన్ సబార్డినేట్ క్లాస్ ఉంటాయి. ఇందులో సబార్డినేట్ క్లాస్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందండి. ఓకేనా, విచ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, విచ్ రెఫర్స్ టు అండ్ ప్రోవిన్షియల్ అంటే ఏంటి, లోకల్. ప్రొవిన్షియల్ అంటే కంట్రీ, విత్ ఇన్ ద కంట్రీ, సిటీస్, లోకల్ గవర్నెన్స్ అనమాట. ప్రొవిన్షియల్ కౌన్సిల్స్ అంటే లోకల్ గవర్నెన్స్, విచ్ రెఫర్స్ టు దిస్ లోకల్ గవర్నెన్స్, లోకల్ అడ్మినిస్ట్రేషన్స్ లైక్ స్టేట్స్ కానివ్వండి, స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా కంట్రీలో ఉన్నటువంటి లోకల్ అడ్మినిస్ట్రేషన్స్, విచ్ రెఫర్స్ టు దిస్ వన్. అండ్ రీప్రజెంట్ అనేది V1 ఫామ్, దీనికి సంబంధించింది. ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్. విచ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ క్లాస్, విచ్ రెఫర్స్ టు ప్రొవిన్షియల్ కౌన్సిల్, విచ్ రీప్రజెంట్ విచ్ సబ్జెక్ట్ V1 ఫామ్. ఇది ఎందుకు ఇక్కడ V1 ఫామ్ వచ్చిందంటే ఇది ప్లూరల్ కాబట్టి, ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ ప్లూరల్ వి యూజ్ V1 ఫామ్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్. ఓకేనా, సబ్జెక్ట్ వర్బ్ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మెయిన్ సబ్జెక్ట్ ఏంటి ఇందులో అంటే ద లీడింగ్ క్యాండిడేట్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్. దాని వర్బ్ వచ్చేసి షుడ్ పుష్, ఇది వర్బ్ దానికి. అంటే ఇది మెయిన్ ఐడియా తెలియజేసే చూద్దామా. ద లీడింగ్ క్యాండిడేట్స్, లీడింగ్ అంటే టాప్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, షుడ్ పుష్ ఫర్ ద రీస్టోరేషన్ ఆఫ్ ప్రావిన్షియల్ కౌన్సిల్స్ అంటే లోకల్ అడ్మినిస్ట్రేషన్స్ని, అంటే సిటీస్లో డిస్ట్రిక్ట్స్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ని మళ్ళీ రీస్టోర్ చేయాలి అంటున్నాడు, అంటే పునరుద్ధరించాలి అంటున్నాడు. అంటే ఎవరు, లోకల్ లీడింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో లోకల్ అడ్మినిస్ట్రేషన్ని అంటే
విత్ ఇన్ ద కంట్రీ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ని స్ట్రాంగ్ చేయాలి, మళ్ళీ పునరుద్ధరించాలి అని చెప్తున్నాడు. ఏంటంట, విచ్ రీప్రజెంట్ ఏ మెజర్ ఆఫ్ autonomy అంటే ఫ్రీడమ్ యాజ్ ఎన్విసేజ్డ్ ఇన్ ద 13th amendment. అంటే అకార్డింగ్ టు ద ప్లాన్ 13th amendment ఏదైతే ఉందో ఏది విచ్ రెఫర్స్ టు దిస్ provincial councils which represent a measure of autonomy ఇది రీప్రజెంట్ చేస్తుంది. ఇది ఎక్కడ ఉంది అది, యాజ్ ప్లాన్డ్ ఇన్ ద 13th amendment లో ఇదంతా కూడా ఉంది అని చెప్తున్నాడు. ఏది, provincial councils అవన్నీ కూడా ఏ కౌన్సిల్ అది, విచ్ రిప్రజెంట్ ఏ మెజర్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే వాళ్ళకి పవర్ ఇవ్వడము, వారికి అథారిటీ, అంటే ప్రతి చోటికి ఈ పవర్ అనేది వెళ్ళాలి, అంటే విత్ ఇన్ ద కంట్రీ ఉన్నటువంటి సిటీస్, డిస్ట్రిక్ట్స్, స్టేట్స్ అన్నిటిలో కూడా ఇవన్నీ కూడా వెళ్ళాలి. ఇదంతా కూడా చూసుకోవాలి, లీడింగ్ క్యాండిడేట్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలి, పునరుద్ధరించాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఇది మళ్ళీ కాంప్లెక్స్ సింటెన్సే. ఇది ఇక్కడ మీరు మళ్ళీ చూసుకోండి, మీకు మీనింగ్ అర్థమవుతుంది ఆటోమేటిక్ అవుతాయి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే అందులో మళ్ళీ మనకి వన్ మెయిన్ క్లాస్ ఉంటుంది, మోర్ దెన్ సబార్డినేట్ క్లాస్ ఉంటుంది. ఇందులో సబార్డినేట్ క్లాస్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందండి. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద కౌన్సిల్స్. ఇక్కడ ఏ కౌన్సిల్స్ ఇవి, ద ప్రొవిన్షియల్ కౌన్సిల్స్ అంటే విత్ ఇన్ ద కంట్రీ ఉన్నటువంటి ఈ లోకల్ అథారిటీస్ ఉంటాయి కదండి, లోకల్ అథారిటీస్ అంటే సిటీస్లో, స్టేట్స్లో ఉన్నటువంటి అనమాట, విత్ ఇన్ ద కంట్రీ. ద కౌన్సిల్స్ అనే సబ్జెక్ట్ ఇక్కడ. హ్యావ్ బీన్ రెండెడ్, ఇది మనకి వర్బ్. ఎప్పుడు మనకి హ్యావ్ బీన్ వచ్చి ఇలా V3 ఫామ్ వస్తుంది, దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటాము. సో ద కౌన్సిల్స్ హ్యావ్ బీన్ రెండెడ్ అన్నాడు. నాన్ ఫంక్షనల్ ఫర్ ఇయర్స్, కొన్ని సంవత్సరాలుగా అవి పెద్దగా ఫంక్షన్ ఇన్యాక్టివ్గా ఉన్నాయని చెప్తున్నాడు. అంటే దట్ ఈ క్లాజ్లో సబ్జెక్ట్ ఏంటి, ద కౌన్సిల్స్ అనేది సబ్జెక్ట్, హ్యావ్ బీన్ రెండెడ్ అనేది వర్బ్. ఇది ప్యాసివ్ వాయిస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మొత్తం చూద్దాం. నెక్స్ట్ మెయిన్ క్లాజ్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి అంటే ఇట్ అనేది మెయిన్ సబ్జెక్ట్, దాని వర్బ్ వచ్చేసి ఈజ్. అండ్ ఇట్ ఈస్ సాడ్ అని చెప్తాడు. ఇట్ ఈస్ సాడ్ కామెంటరీ, ఇట్ ఈస్ సాడ్ కామెంటరీ ఆన్ ద శ్రీలంకన్ పొలిటికల్ లీడర్షిప్లో ఇది సాడ్ కామెంటరీ అంటున్నాడు. అంటే ఎందుకట అంటే ద ప్రావిన్షియల్ కౌన్సిల్స్ ఏవైతే లోకల్ అడ్మినిస్ట్రేషన్స్ ఉన్నాయో హ్యావ్ బీన్ రెండర్డ్ నాన్ ఫంక్షనల్ ఫర్ ఇయర్స్, కొన్ని సంవత్సరాలుగా ఇవి యాక్టివ్గా లేవు, ఇన్యాక్టివ్గా ఉన్నాయని చెప్తున్నాడు. దానికే ఇట్ ఈస్ ఏ సాడ్ కామెంటరీ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో మనకి మళ్ళీ ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో మనకి సబార్డినేట్ క్లాజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒకటి ఇక్కడ వరకు, అంటే ఇక్కడ వరకు ఒకటి ఉంది, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి ఉంది. రెండు సబార్డినేట్ క్లాజ్ ఉన్నాయి. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి హూ ఎవర్ సబ్జెక్ట్ ఈజ్ ఎలెక్టెడ్ వర్బ్, అంటే ఇది మనకి సింపుల్ ప్రెజెంట్ ప్యాసివ్ వాయిస్ ఇందులో అనమాట. అండ్ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి విచ్ రెఫర్స్ టు ద ప్రావిన్షియల్ కౌన్సిల్స్, ఆర్ అనేది వర్బ్. అండ్ బట్ రెఫర్స్ టు మనకి అంటే కాంట్రాస్ట్ తెలియస్తుంది. మళ్ళీ ఇక్కడ దీనికి వర్బ్ ఇది, విచ్ ఆర్ ఇంటెండెడ్, ఇట్లా కనెక్ట్ చేయండి. ఓకేనా. సో ఇది దీనిలో మెయిన్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఇదంతా కూడా మెయిన్ సబ్జెక్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెయిన్ సబ్జెక్టే, ఇదంతా ఉన్నది కూడా మెయిన్ సబ్జెక్టే. నౌన్ క్లాస్ అంటారు, ఇదంతా కూడా నౌన్ క్లాస్ అంటారు, ఇదంతా కూడా ఒకటే సబ్జెక్ట్. సో అంటే దానిలో మళ్ళీ క్లాస్ వచ్చింది, దానిలో మళ్ళీ సబ్జెక్ట్ వర్బ్ వచ్చింది, కానీ ఇదంతా కలిపి నౌన్ క్లాస్ అంటారు, సబ్జెక్ట్ ఇదంతా కూడా. ఏంటి సబ్జెక్ట్ అంటే ఇది ఒక ఐడియా అని తెలియజేస్తుంది. ఇదంతా కూడా ఇలా మెయిన్ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందండి. దాని వర్బ్ వచ్చేసి షుడ్ రివైవ్, ఇది వర్బ్. ఇది సబ్జెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నౌన్ క్లాస్ అంటాము, ఇది వర్బ్. చూద్దామా ఒకసారి. Whoever is elected by 17 million voters, ఎవరైతే అంటే యాజ్ ప్రెసిడెంట్ ఎవరైతే 17 million ఓటర్స్ ద్వారా సెలెక్ట్ అవుతారో ప్రెసిడెంట్గా, ఏం చేయాలి వాళ్ళు, షుడ్ రివైవ్ చేయాలి. ఏంటి, ద ప్రొవిన్షియల్ కౌన్సిల్స్ అంటే లోకల్ అడ్మినిస్ట్రేషన్ని మళ్ళీ రివైవ్ చేయాలి, రీస్టోర్ చేయాలి అన్నాడు. ఏ అడ్మినిస్ట్రేషన్స్ అవంటే విచ్ ఆర్ నాట్ తమిళ్ సెంట్రిక్ కానటువంటివి, అండ్ బట్ ఆర్ ఇంటెండెడ్ టు ఇన్ఫ్యూజ్ అంటే ఫిక్స్ ద
ఎలిమెంట్ ఏజెన్సీ ఫర్ పీపుల్ ఇన్ ద రన్నింగ్ ఆఫ్ దేర్ అఫైర్స్. అంటే ప్రజలకు పాలన అందించాలి, అంటే లోకల్ అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ చేయాలి, వాళ్ళు ప్రజలకి పాలన మంచిగా అందించేటట్టు చేయాలి అన్నాడు. ఎవరు? హూఎవర్ ఈజ్ ఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయిన వాళ్ళు లోకల్లో అంటే విత్ ఇన్ ద కంట్రీ జరిగే ఈ అడ్మినిస్ట్రేషన్ చాలా ఫోకస్ చేయాలి, వాళ్ళు ప్రజలకు మొత్తం గవర్నెన్స్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలని చెప్తున్నాడు. సో యాజ్ దిస్ కన్వర్ట్ చేయడం కష్టం, డైరెక్ట్ అర్థం అయిపోతుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్, దిస్ ఇస్ ద లాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఆర్టికల్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఏ ఫంక్షనల్ డెమోక్రసీ. అంటే ఫంక్షనల్ డెమోక్రసీ అంటే వర్క్ చేసే డెమోక్రసీ అనమాట, ఏదైతే బాగా పనిచేసే డెమోక్రసీ అని చెప్తున్నాడు. వర్బ్ ఈజ్ సబ్జెక్ట్, ఇది వర్బ్ ఇది. ఏ ఫంక్షనల్ డెమోక్రసీ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు ఫిక్సింగ్ ద ఎకానమీ. ఎకానమీ ఫిక్స్ చేయాలంటే గవర్నెన్స్ అనేది కరెక్ట్ ఉండాలి, డెమోక్రసీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా పనిచేయాలని చెప్తున్నాడు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఆర్టికల్. థ్యాంక్ యూ వెరీ మచ్.